మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు హల్లెలూయా. చూడండి, ఇక్కడ జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుచున్న ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలు అక్కడ ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే యుద్ధ పంక్తులు తీరి సైన్యంలో అక్కడ నిలబడి ఉన్నారు. కానీ వాళ్ళ అన్నయ్యకి భోజనం పట్టుకొని వచ్చాడంట దావీదు. చిన్న బాలుడు భోజనాన్ని ఆ నాన్న చెప్పాడంట. ఏం చెప్పాడంటే, నాన్న నువ్వు వెళ్ళి మీ అన్నలకి కొంచెం ఫుడ్ తీసుకుని వెళ్ళి ఇచ్చినా అని చెప్పినప్పుడు దావీదు అక్కడికి వచ్చాడనమాట. వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ఫిలిష్తీయుడు జీవము గల దేవుని పిల్లల్ని తిరస్కరిస్తూ తక్కువగా మాట్లాడుతూ చాలా బాధ పెట్టే రీతిలో అక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆ మాటలు దావీదు చెవులోకి వెళ్ళాయి. హల్లెలూయా. దావీదు చెవులోకి వెళ్ళి దావీదు ఎలా రియాక్ట్ అవుతున్నాడు చూడండి. దేవుడు బిడ్డరా, పడిపోయిన వాళ్ళు ఏ విషయంలో కూడా రియాక్ట్ అవ్వరు, అన్నిటికీ భయపడతారు. కానీ ఎవరైతే దేవుని ఆత్మతో మండుతూ మెలకువతో ఆత్మతో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విషయాలలో రోషం కలిగి వస్తుందన్నమాట. ఎవరిని తిడుతున్నాడు? దేవుని తిడుతున్నాడు, దేవుని బిడ్డల్ని తిడుతున్నాడు అన్నమాట. తిడుతూ ఉండేటప్పుడు అక్కడ దావీదు ఆయన ఏమంటున్నాడంటే, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాణ్ణి చంపి ఇశ్రాయేలు మీద నుండి నిందను నేను తొలగిస్తానంటున్నాడు. హల్లెలూయా. నా దేవుని పిల్లల్ని, నా దేవుడిని తిడుతున్నటువంటి వాడిని నేను చంపేస్తాను. హల్లెలూయా. సౌలు ఉన్నాడు అక్కడ, దావీదు అన్నలు 7 అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి యుద్ధంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏమి చేయలేని రీతిలో ఉన్నారు. దేవుళ్ళను మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీరు కూడా ఏమి చేయలేని రీతిలో ఉంటే ఏమి జరగలేదు. పరిస్థితుల్ని ఎదిరించి మీరు నిలబడాలి అని మీకు చాలా సార్లు చెప్తూ వస్తున్నాను. ఆ పరిస్థితిలో ఒకరు నిలబడే వారు కావాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో పరిస్థితి మారాలంటే ఒకరు నిలబడేవారు కావాలి. దేశంలో ఒక పరిస్థితులు మారాలంటే ఒకరు నిలబడేవారు కావాలి. ఎవరు నిలబడేవారంటే దేవుని కొరకు మండేవారు. హల్లెలూయా. మెలకువ కలిగి ఉండేవారు. ఆత్మీయ మెలకువ ఉండాలి మనకి. ఇది ఏం చేస్తున్నాడంటే, నేను వెళ్ళి వారిని చంపేస్తాను అంటున్నాడు అనమాట. అనేటప్పుడు ఆ మాట సౌలు దాకా వెళ్ళిందంట. సౌలు దాకా వెళ్తే ఎవరు అబ్బాయి వెళ్తాను అంటున్నాడు, ఒకసారి వాడిని నా దగ్గరికి తీసుకొని రండి అని సౌలు చెప్తే అక్కడికి వెళ్ళాడంట. దావీదుని తీసుకొని వెళ్ళాడంట. సౌలు అతనితో మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే 34వ వచనం, అందుకు దావీదు సౌలుతో ఇట్లా మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించుండి. దావీదు ఏమంటున్నాడంటే, అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను నీ దాసుడి యొక్క మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని పోగుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఆయన మండుతున్నవాడు ఎక్కడ ఉన్నా సరే మండుతూనే ఉన్నాడు. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది అన్న చెప్పిన మాట దావీదు అక్కడ పట్టుకున్నాడు. గొర్రెలు కాచుకుంటుంటే ఏమొచ్చిందంటే అక్కడికి సింహమును ఎలుగుబంటి. ఒకసారి సింహం వచ్చేదంట, ఒక్కోసారి ఎలుగుబంటి వచ్చేదంట. వచ్చి ఏం చేసేదంట, ఆ మందలో అక్కడ ఏవైతే ఆ మేత వేసుకుంటూ ఉంటాయో దాన్ని పట్టుకొని వెళ్ళిపోతుండేదంట. హల్లెలూయా. దాన్ని తరిమి ఏం చేసేవాడట, దాన్ని తరిమి దాన్ని చంపి, చూడండి, దాన్ని తరిమేటప్పుడు దాన్ని పట్టుకునేవాడంట. దేవుడికి స్తోత్రం. సింహాన్ని, ఎలుగుబంటుల్ని ఆయన ఏం చేసేవాడు, హల్లెలూయా. రోజు కుక్క మిమ్మల్ని తప్పిందనుకో, మీరు ఏం చేస్తారు? ఒక కుక్క నీ మీదకి వస్తే ఏం చేస్తావు? దావీదు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. నీలో ధైర్యపు ఆత్మ కావాలని అడగాలి. దేవుడి సన్నిధిలో ఎన్నో అడుగుతూ ఉంటాం కదా, ధైర్యము కలిగిన ఆత్మ దయచేయండి ప్రభువా. దేవుడికి స్తోత్రం. ఒక దైవజనుడికి ఇంటర్వ్యూ చేస్తూ ఒక ఆయన అడిగిన, ఇంత దీనత్వముగా ఇంత అద్భుతాలు చేస్తున్నారు, ఇంత తగ్గింపుతో మీరు ఉంటున్నారు, ఆ పిల్లల్ని అక్కడికి పంపిస్తారు. అలాగే పంపించేసి, ఏం లేదు, మీరు విన్న వాక్యం వినలేకపోతే ఈ సమయం చాలా విలువైన దేవుడు అన్నారు. మన సంఘము నార్మల్ సంఘం కాదు, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం. హల్లెలూయా. దయచేసి భయము, భక్తి మన లోపల ఉండాలి. దైవజనుని అడిగారట, నువ్వు ఇంతగా వాడబడ్డానికి ఏంటి కారణం? ఇంత దీనత్వంతో ఉంటావు, ఇంత నమ్రతతో ఉంటావు ఏంటి అని అడిగితే ఆయన చెప్పాడంట, నేను దేవుణ్ణి ఏమి అడగను కానీ దేవాన్ని అంత భయభక్తులు కలిగిన నాకు నేర్పించాను, నీ వాక్యానికి భయం కలిగి నేను వణుకులను నాకు నేర్పించండి అన్నాడంట. హల్లెలూయా. ఈ రోజు మీరు మీ పిల్లలకి నేర్పించాలా, మీరు కూడా నేర్చుకోవాలి. ఏంటంటే దేవుని భయము. హల్లెలూయా. దేవుడి భయం మీరిపోతున్న పిల్లలు, తల్లిదండ్రుల భయం లేదు, ఎవ్వరు భయాలు లేనటువంటి రోజుల్లో ఒక భయం అన్నది మీరు నేర్పించాలా. హల్లెలూయా. మీరు పాటించాలా, మీ పిల్లలకి నేర్పించాలి. ఎప్పుడైతే యెహోవా యొక్క భయభక్తులు నేర్పించమని ఆయన అడుగుతున్నాడో దేవునికి, ఆయనకి అన్ని ఫ్లో అయిపోతున్నాయంట, అన్ని ఆశీర్వాదాలు. ఆ దైవజన్ ఢిల్లీలో నిలబడితే చాలు, దెయ్యాలు కలగడం ఉనికిపోతున్నాయి. హల్లెలూయా. శాపం వెలగొట్టబడుతున్నాయి. ఒక ఫ్యామిలీ వచ్చారు, ఒక తల్లి ఒక కూతురు వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి వస్తే ఆరాధనలో దెయ్యాలు కేకలేయడం మొదలు పెట్టేవాళ్ళు. వర్షం చేస్తున్నాం, ఆ దెయ్యాలు పట్టుకొని వచ్చారు. వాళ్ళ దగ్గర పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టుకొని వస్తే ఆ దెయ్యం ఏం చెప్తుందంటే, వీళ్ళని చంపే పెద్ద ప్లాన్ వేసాం, మేము వీళ్ళని చంపబోతున్నామని చెప్తే, ఏం ప్లాన్ వేసారు, ఏం ప్రణాళిక చెప్పండి అని అడుగుతున్నాడు అన్నమాట. అంటే అది చెప్తారు ఏంటంటే, మే 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటల టైంలో పలానా హాస్పిటల్ దగ్గర పలానా ట్రక్ డ్రైవర్ ద్వారా యాక్సిడెంట్ చేసి వాళ్ళని చంపాలని చూస్తున్నామని చెప్తున్నారు. హల్లెలూయా. టైం, డేటు మొత్తం చెప్తున్నారు ఆ సేవకుడితో. హల్లెలూయా. చెప్తూ ఉండేటప్పుడు దైవజన్ డేట్ చేసేదో తెలుసా, నీ ప్లాన్ అంతా నేను ఇప్పుడే వెనక్కొడుతున్నాను, వాళ్ళకి ఆ ప్లాన్ వర్తించకుండా దాన్ని నేను నాశనం చేస్తున్నాను. అదేమేమంటే లూసిఫర్ దగ్గర నుంచి వచ్చింది మాట. అదేమంటుందంటే పై లెవెల్లో ఉన్నటువంటి ఉన్నతమైన లెవెల్లో వచ్చేయాలంటే అది పని దొరుకుతుంది కదా. ఆయన ఏమన్నాడో తెలుసా, నువ్వు పై లెవెల్ నుండి వచ్చావు కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలుసా, నా కాళ్ళ దగ్గర. దేవుడికి స్తోత్రం. మీకు ఈ కళ్ళుతో చూసినవే కానీ ఈ కళ్ళుతో చూడలేని ఆత్మ సంగతులు చాలా జరుగుతూ ఉంటాయి. మన చూడండి ఎలా ప్లాన్ చేశారో చూసారా. ఒక ట్రక్ డ్రైవర్ నేర్చుకున్నాడు, ఆ యాక్సిడెంట్ ఆపేశాడు. మన సేవకుడు ఏం చేసిన యాక్సిడెంట్ ని ఆపేశాడు. నీ దగ్గరికి రాకుండా, మందిరానికి రాకుండా చాలా మేము ఆపుతున్నాం కానీ ఈమె ఆపలేదు, వచ్చేసింది కనుక మేమేం చేయలేకపోతున్నాం అని చెప్తున్నాడు. హల్లెలూయా.
సాతాను యొక్క తంత్రాలను మనము నాశనం చేయగలగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దావీదు నాకు మొన్న మంగళవారం నాడు, మంగళవారమేనా ఈ వాక్యం విడుదలైంది. కొన్నిసార్లు కొన్ని మర్మాలు విడుదలైనప్పుడు అట్లా ఇంకా దేవుడు ఏదో మాట్లాడాలని చూస్తాడు అన్నమాట. హల్లెలూయా. దావీదు దగ్గరికి ఏం వెళ్ళింది? ఎలుగుబంటి వెళ్తే, చదవండి ఆ మాట, చదవండి. అక్కడ నుంచి ఆ మందలో ఒక దాన్ని ఎత్తుకుపోయినప్పుడు నేను దాన్ని తరిమి దాన్ని చంపి తిని దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా, అది తన మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. హల్లెలూయా. చిన్న బాలుడండి, మహా అయితే 16-17 సంవత్సరాలు ఉంటాయి. ఆ 16-17 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ బాలుడు ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపేశాడంట. ఎందుకంటే ఆయన మండుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్నామని చెప్పి మనం ఏ మంట లేకుండా, ఏ బలము లేకుండా మనం ఓడిపోయి పడిపోయి ఆరిపోయిన వారిగా మనం ఉంటే ఏమీ చేయలేం. కానీ మనం మండుతుండేటప్పుడు హల్లెలూయా, మన మీదకి వచ్చే దుష్ట శక్తులు, మన మీదకి వచ్చే భయంకరమైన చీకటి శక్తులు మనం హతం చేయగలుగుతాము. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డలారా, అవి హతం చేశాడు కనుక నేను వాటిలో ఒక్కడి వాడి వలె ఈ ఫిలిస్తీన్ని కూడా చేయటకు నా దేవుడు బలము నాకు దొరుకుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఏదైతే ఒక సవాలుగా నీ ముందు ఉంటుందో పరిస్థితి, ఆ పరిస్థితిని మార్చడానికి నువ్వేం చేయాలంటే దేవుని పేర నిలబడాలి. నీ పరిస్థితి అది మారదండి, నీవు నిలబడితేనే మారుతుంది. ఎలా నిలబడాలంటే ఆత్మలో నిలబడాలి, విశ్వాసంలో నిలబడాలి, దేవుడు అధికారంతో నిలబడాలి, భయపడకుండా నిలబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భయం అన్నది చాలా మట్టుకు మనల్ని ఈ లోకంలో ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు దేవుని కొరకు నిలబడే వారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన సౌలు ఏం చెప్పాడు అప్పుడు 37 చదవండి. సింహం యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సౌలు ఏమంటున్నాడంటే, సరే వెళ్ళయ్యా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈయన వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు గొలియాతుని చూస్తున్నాడు. గొలియాతు చాలా హైట్ మాట, చాలా కవచాలు ధరించుకుని ఉన్నాడు. ఆయన వీటిని చూసి, దావీదుని చూసి ఏమంటున్నాడంటే, నేను కుక్కను అనుకున్నావా, నా మీదకి వస్తున్నావు నువ్వు అని చెప్పి చిన్న బాలుని తిరస్కరిస్తున్నాడు అన్నమాట. తిరస్కరించేటప్పుడు దావీదు ఏమంటున్నాడని చూడండి, 45 చదవండి. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చి చూసావు, నువ్వు కట్టె పట్టుకున్నావు, ఈట పట్టుకున్నావు, బల్లెం పట్టుకుని నా మీదకి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. హల్లెలూయా. నీ మీద కత్తి లేదు, ఈట లేదు, బల్లెం లేదు, ఏం లేదు, కావలసిన బలం కూడా లేదు. కానీ ఏముందో తెలుసా, దేవుడి మీద అపారమైన విశ్వాసం ఉంది. హల్లెలూయా. యుద్ధము ఆయన చేస్తాడు. నేను నిలబడితే చాలు నా పరిస్థితులు మార్చేస్తాడు, నేను నిలబడితే చాలు నా వేళ్లతో ఆయన యుద్ధం చేపిస్తాడు అని అక్కడ నిలబడ్డాడండి దావీదు. దేవునికి స్తోత్రం. నీవు నిలబడాలి. నీ పరిస్థితి మారాలంటే నువ్వేం చేయాలా? అంతే. ఏదో మామూలుగా అన్ని జనుల్లాగా పరిస్థితులు ఎలా ఉన్నా సరే అలాగే వెళ్ళిపోవడం, ఏదో నామకార్థంగా ప్రార్థనలు చేసుకొని ఉంటే అవ్వదు. రోషము కలిగి నిలబడాలి. హల్లెలూయా. రోషం తెచ్చుకొని నిలబడాలి. మీకు తెలుసా ఎంత మంది భయంకరంగా దేవుని నామాన్ని తప్పుగా మాట్లాడుతూ ఉంటే గొలియాతును హతం చేయాలంటే దావీదు లాగా లేవాలా. హల్లెలూయా.
తిరస్కరించబడినటువంటి వాళ్లకు దేవుడు శక్తి అంటే దేవుడు మహిమ చూపించడానికి లేవాలా. అంత్యకాలంలో మనం ఉంటున్నాం. మీకు చెప్పాను, మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంత్యకాలంలో నాశనము, తెగుళ్ళు, తర్వాత కరువు, యుద్ధాలు, భూకంపాలు, సముద్రంలో ప్రళయాలు, రకరకాలైనటువంటి తీర్పు ఒక పక్క నుంచి జరుగుతూ ఉండేటప్పుడు సంఘంలో దేవుని భయం భక్తి కలిగి జాగ్రత్త కలిగి నడుచుకున్న వాళ్ళు కాపాడబడతారు. ఒకవేళ ఆ భయం లేకుండా, భక్తి లేకుండా, దేవుడి అంటే ఏదో పెద్దగా నిర్లక్ష్యముగా దేవుడి మీద అలుగుతూ, దేవుడి మీద కోపగించుకుంటూ, దేవుడి సన్నిధిలో ఒక వారం వస్తే 4 వారాలు ఎగ్గొట్టేస్తూ, ప్రార్థన చేసేమో లేకపోతే లేదన్నట్టు జీవించినట్లయితే లోకంలో వచ్చిన వారికి వచ్చే శ్రమలన్నీ కూడా వాళ్ళకి కూడా సంభవిస్తాయి. హల్లెలూయా. ఒక నువ్వు కానీ భయభక్తులు కలిగి ఉంటే నీకే అపాయము కూడా రానప్పుడు దేవుడి స్తోత్రం. లోతు భార్య ఏమైంది? లోకం మొత్తమ్మా ఇది భయంకరంగా నాశనం అవబోతుంది, భయంకరమైన పాపంతో నిండుకొని ఉంది, వెనక్కి తిరిగి చూడద్దు, నువ్వు ముందుకే వెళ్ళిపో, నీ భర్త వెనకతలు వెళ్ళిపో అని చెప్పి దేవుడే దిగి వచ్చి బోధించితే ఆమె అయ్యో నా ఇల్లు, అయ్యో నా చుట్టాలు, అయ్యో నా బంధువులను వెనక్కి తిరిగి చూసిందంట. ఉప్పు స్తంభం అయిపోయిందంట. హల్లెలూయా. కానీ ఈరోజు మీరు దేవునితో ముందుకు వెళ్ళిపోవాలి, కానీ విన్న వాక్యాన్ని పట్టుకొని భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు పరిస్థితులతో రాజీ పడిపోయి ఉండలేదు. నాకేముంది, ఏదో తిడుతున్నాడు, నేనేం చేయగలను, నేను చిన్నబాబును కదా, నా గొర్రెలు అన్నం ఇవ్వమన్నాడు కదా, మా నాన్న అన్నం ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి వెనక్కి వెళ్ళిపోలేదు. ఆయన అక్కడ నిలబడ్డాడు. హల్లెలూయా. నీకు తెలుసా, నీ పరిస్థితుల్లో నువ్వు నిలబడితే చాలు, యుద్ధం ఆయన చేస్తారు. అని ఏమంటున్నాడో తెలుసా, నీవు ఎవరినైతే దూషిస్తున్నావో ఆ దేవుని పేట నేను వస్తున్నాను. నా దగ్గర బల్యం లేదు, కత్తి లేదు, నా దగ్గర ఏమీ లేదు, కానీ ఆ సైన్యములకు అధిపతిగా యెహోవా పేట నీ మీదకి వస్తున్నానని ఆయన వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఏం జరిగింది చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క అదే పరములను ఆకాశ పక్షులకును భూప్రభువులకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదును ఫిలిష్తీయుడు కలయడానికి ఎదురుగా వెళ్తూ ఉండగా దావీదు ఫిలిష్తీయుడి కంటే చూడండి పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుడి మీద నచ్చడం అక్కడ దావీదు ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి ఒక రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాడి నుదుట చొచ్చినందున వాడు నేలన బోర్లా పడెను. హల్లెలూయా. అక్కడ ఎంతమంది వింటున్నారో ఎంతమంది వినటం లేదో నాకు తెలియదు, కానీ అది నీ ఇష్టం. వినగలిగిన చెవుల చాలా మంచిది. హల్లెలూయా. వాక్యాన్ని వినాలనుకున్న చెవులు చాలా మంచివి. ఏ పాయింట్ మిస్ అయిపోతానేమో అని చెవులు లెక్క పెట్టుకొని వినడం అన్నది చాలా మంచిది. హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క దావీదు గొలియాతు మీదకి ఎలా వెళ్తున్నాడో తెలుసా? ఒడిసెను ఒక రాయిని పట్టుకొని వెళ్తున్నాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, కత్తి లేదు, ఏమి లేదు. మీకు అదే ఒడిసె రాయి ఇస్తాను, మీరు వెళ్ళి మామిడి చెట్టుకున్న ఒక పంటను కొట్టగలరా? ఒక జాంకాయ కొట్టగలరా? ఎన్నిసార్లు కొట్టాల్సి ఉంటుందో, అవునా? మీకు తెలుసా
గొలియాతు చాలా ఎత్తైన మనిషి, ఆయన సర్వ కవచాలు వేసుకొని వచ్చాడు, ఆయన చాలా బలవంతుడు. హల్లెలూయా. కానీ దావీదు ఆ బలవంతుని చూడటం లేదు, ఆయనతో ఉన్న బలవంతుని చూస్తున్నాడు, ఆ పరిస్థితులు మార్చగలిగిన దేవుణ్ణి చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ రాయి విసిరాడంట, అంతే. గొలియాతు ముందుకెళ్ళి తగిలి బోర్లా పడ్డాడు. హల్లెలూయా. అదేమైనా గన్న షూట్ చేస్తే నుదుటికి తగిలింది, బుల్లెట్ తగిలింది, పడిపోయాడు అంటానికి. అదొక రాయితో గొలియాతును దావీదు కొట్టగలడా? కొట్టలేడు. అక్కడ కొట్టింది ఎవరు అంటే సైన్యములకు అధిపత్యము యెహోవా. హల్లెలూయా. ఆయన వెనక నుంచి కొట్టాడంట, దావీదు ముందు నుంచి కొడితే ఆయన వెనక నుంచి కొట్టాడంట. కొట్టినప్పుడు బోర్లా పడ్డాడంట. దేవునికి స్తోత్రం. అంత మనిషిని యుద్ధంలో సైనికులు అందరూ ఉన్నారండి, మంచి బాడీ బిల్డర్లు ఉంటే ఈయన రాయి పట్టుకుని వెళ్ళి కొట్టేసి చంపేస్తాడా? దావీదులో ఉన్నది ఏంటో తెలుసా? ధైర్యం. దావీదులో ఏమన్నా తెలుసా? విశ్వాసం. హల్లెలూయా. ఆ పరిస్థితిని నేను ఇక్కడ నిలబడితే నా దేవుడు నా ద్వారా ఈ పరిస్థితిని మార్చేస్తాడు అనేటువంటిది ఉన్నదన్నమాట. పరిస్థితితో కొట్టుకుపోయేవాడిగా లేడు, నాకెందుకు అన్నట్టుగా లేడు. దేవుడు ఎంత గొప్పవాడో గ్రహించుకొని నిలబడ్డాడు కనుక అక్కడ పరిస్థితి మారింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఫిలిస్తీయుడి తలనంట, ఆ ఫిలిస్తీయుడి కత్తె తీసుకొని మోయలేక తీసుకొని ఆ తల నరికేశాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ ఏమని అంటున్నారో తెలుసా? దావీదు 10,000 కొలదిగాను, సౌలు 1000 కొలదిగానని స్తుతులు పాడుతున్నారంట. ప్రజలందరూ ఏం చూస్తున్నారు తెలుసా? దావీదును గొలియాతును చంపాడు, దావీదు గొలియాతును చంపాడు అంటున్నారు. కానీ దావీదు గొలియాతును చంపలేదు, అక్కడ దేవుడు దిగి వచ్చి గొలియాతుని చంపాడు. హల్లెలూయా. దావీదు ఏమంటాడో తెలుసా? యుద్ధం నేను చేయలేదు, నేను వడిసె మాత్రమే విసిరాను, కానీ దానిని తాడు తలకి తగిలించేటట్టు దేవుడు చేసి ఆయన బోర్లా పడిన దేవుడు చేశాడు. ఇది యుద్ధము యెహోవా చేశాడు. మీకు తెలుసా, ఎప్పుడైనా సరే మీ ద్వారా ఏదైనా ఒక కార్యం జరిగితే ఆ ఘనత మీకు రావాలని కోరుకోకూడదంట. ఎవరైనా నీ గురించి నీ ద్వారా ఒక అద్భుతం జరిగినప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఏమనుకోవాలంటే తెలుసా? హల్లెలూయా, నేను ఒక పెద్ద సున్నా. హల్లెలూయా. నేను ఒక పెద్ద సున్నా, నాలో ఏమీ లేదు, నా పక్కన ఒకటి అంకెగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇది చేశాడని చెప్పాలి. హల్లెలూయా. దేవుళ్ళ మీకు తెలుసా, ఎంతమంది మీకు మీ జీవితాల్లో 0 మార్కులు వేసిన, 0 మీ జీవితంలో మీరు 0 ఈ విషయంలో అని ఎన్ని 0 వేస్తే యేసయ్య వచ్చి ఆ ఒకటి అంకెగా నీ పక్కన నిలబడతాడు. నీ జీవితానికి వాల్యూబుల్ తెచ్చేస్తాడు. ఒక్క అంకె ఉంటే చాలా 0 దగ్గర 100 0 పెట్టారా నీకు, ఒకటి కానీ వస్తే అంత వాల్యూ పెరిగిపోతుంది. హల్లెలూయా. దావీదు నిలబడ్డాడు కనుక దావీదుకి ఘనతనిచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. మీకు తెలుసా, దావీదు దేవుడిని కనపరుస్తున్నాడు, దేవుడు దావీదుని కనపరుస్తున్నాడు. నన్ను కనపరచండి, నేను మిమ్మల్ని కనపరుస్తున్నాను. అది ఎలా కనపరచగా తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు అని కనపరిచాడు, నా దేవుడు గొలియాతుని చంపగలని కనపరిచాడు. హల్లెలూయా. నీ దేవుడికి ఇది సాధ్యమని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నా పరిస్థితుల్లో నిలబడి కనపరుస్తావో అప్పుడే దేవుడు నీ జీవితంలో ఇంకొక కార్యం చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఆయన యుద్ధంలో దావీదు యుద్ధంకి వెళ్ళి యుద్ధం చేసి యుద్ధంలో చేయవచ్చిన తర్వాత ఆ శవాల కుప్పలను చూసి ఆయన ఏమంటాడంట తెలుసా? ఈ యుద్ధంలో ఇన్ని తలకాయలపై ఎగిరిపోయావయ్యా, ఇంత భయంకరమైన యుద్ధంలో నా తలను కాచావయ్యా నువ్వు, నా మెడ మీదకి ఏ కత్తి రానివ్వలేదయ్యా నువ్వు, యుద్ధం నువ్వు చేసావయ్యా, నన్ను నువ్వు కాపాడావయ్యా, నన్ను నువ్వు ఆశీర్వదించావయ్యా, నన్ను నీవే ప్రభువా హల్లెలూయా అన్న మనస్సు మనం
దేవుడు మనల్ని ఏ చేత్తో పైకి లిఫ్ట్ చేస్తాడో అదే చేత్తో అణిచివేస్తాడు. హల్లెలూయా. అంటే ఈ భయం మనం కలిగి ఉండాలా? ఘనత ఆయనకి మాత్రమే అని మనం ఎప్పుడు కూడా ఆయన్ని మహిమపరిచేటట్టు ఉండాలి. మీకు తెలుసా, కొండ మీద ఒక ఇల్లు ఉందనుకోండి, అది వరుగ్గా ఉంటుందా? వరుగ్గా ఉంటుందా? కొండ మీద ఒక ఇల్లు ఉంది కట్టేసి, కనిపిస్తుందా? దాక్కుని ఉండదా? నీవు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అన్నిటికంటే ఎత్తైన ప్లేస్ లో అనేకులకి కనిపించే రీతిలో నిన్ను పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదుని పెట్టాడు. ఇప్పటికీ చూస్తున్నాం దావీదుని మనం. ఆయన ఎత్తైన ప్లేస్ లో ఉన్నాడు దావీదు. దావీదుకు మించిన వాళ్ళు ఎవరు లేరన్నట్టుగా ఆయన అక్కడ లిఫ్ట్ చేసి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మీకు తెలుసా, ఏది చేసినా దేవుడికి మాత్రమే మహిమ మనం కలిగించాల. దావీదు ఆ పరిస్థితిని మార్చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు విషయంలో ఒక్కసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన 5. Jesus, hallelujah, hallelujah. 5వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను, దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినవి. హల్లెలూయా. చూడండి, అక్కడ దావీదు దేవుణ్ణి కలిగి, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఏం చేయగలడో అన్నది ఆయన గ్రహింపు ఉన్నది కనుక ఆయన అక్కడ గొల్యాతుని జయించాడు. ఇప్పుడు మనము దేవుని బిడ్డలుగా మనకి ఏమున్నది? మనకి అధికారం ఉన్నది. దేవుడు మనల్ని ఏం చేశాడు? మనలో ఉన్న శక్తి ఏంటి? హల్లెలూయా. మీకు తెలుసా, మీకున్న శక్తిని కానీ మీరు గ్రహించుకోకపోతే శాతాను ఫుట్బాల్ ఆడుకుంటాడు మనతోటి. హల్లెలూయా. మనకి ఏముందో తెలియదు. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ 10వ వచనంలో, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినవి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా. యేసు ప్రభు అంట ప్రాణం పెట్టక ఆయా భాషలు, ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్తం ఇచ్చి కొన్నాడు. ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడు ఆయన? దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. తమిళ్లో ఉన్న వాళ్ళు కొనబడ్డారు, అవును, అమెరికాలో ఉన్న వాళ్ళు కొనబడ్డారు, తెలుగు భాష మాట్లాడే వాళ్ళు కొనబడ్డారు, ఆయా భాషలు మాట్లాడు, ఆయా దేశాల్లో ఉన్న ఆయా రకరకాల ప్రజలందరినీ కూడా యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. నీవు విలువ పెట్టి కొనబడిన దానం. హల్లెలూయా. నీకు ఒక విలువ ఉంది. ఏంటో తెలుసా? యేసు రక్తముతో నువ్వు కొనబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అయితే ఈయన మా దేవుడికి వాళ్ళు ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినవి కనుక వారు భూలోకమందు, ఎక్కడున్నాం మనం ఇప్పుడు? భూలోకములందు మనం ఏం చేయాలంట? ఏలాలంట. హల్లెలూయా. ఏమి ఆలాలండి మనం? రాజులు ఏం చేస్తారు? ఏలుతాం, అవునా కదా? మనమంట రాజులని యాజక సమూహం అంటాడు దేవుడు. మనం పరిస్థితుల్ని ఏలాలి, పరిస్థితులకు లోబడిపోకూడదు. దెయ్యాల్ని మనం అధికారంతో వెళ్ళగొట్టాలి, దెయ్యాలకు లోబడి
ఆశీర్వాదం పలికే మాటలంట మీ భవిష్యత్తులోనికి ఒక ఆశీర్వాదం తేడానికి వెళ్ళిపోతాయంట. హల్లెలూయా. దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? మీ అద్దానికి మీ ఫ్యామిలీ ఫోటో పెట్టుకొని దాని కింద ఒక మంచి వాక్యాలు రాసుకొని ఆ వాక్యాలు రోజు పలుకుతూ వాళ్ళ మీద బ్లెస్ చేయండి అని చెప్తున్నాడు. నీ పాప ఉందో, నీ బాగున్నాడు, వాడు ఇంజనీర్ అవును గాక, డాక్టర్ అవును గాక, నా దేవుడు వాడిని లిఫ్ట్ చేయను గాక, నా దేవుడు వాడిని ఆశీర్వదించును గాక అని కొన్ని ఆశీర్వాద వాక్యాలు పట్టుకొని మనం పలికినప్పుడంట ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. నిరుత్సాహాన్ని, శాపాన్ని, లేదంటే అనుమానాన్ని, అవిశ్వాసాన్ని మనం పలుకుతున్నాం అనుకోండి, నువ్వేం విత్తుతున్నావు అంటే వాటిని విత్తుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక మంచి మాట చెప్పాడు విత్తనం కోసం. మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. అన్నిటి కూడా మాట చెప్తారు కదా. దేవుని ఎరగలేని వాళ్ళు కూడా ఏమంటారు? ఎవరి కర్మకు వాళ్ళే కర్తలు అంటారు కదా. బైబిల్ కూడా ఏం చెప్తుంది తెలుసా? మనుషుడా నువ్వు ఏది విత్తుతున్నావో అదే కోస్తావు. దేవుడు వెక్కిరింపబడడు అంటాడు. నువ్వు మంచి విత్తవనుకో, మంచి చేస్తున్నావు అనుకో, ఎవరైనా ఒకవేళ బలహీనంగా ఉంటే వాళ్ళను ఆదరిస్తున్నావు అనుకో, వాళ్ళు బలపరుస్తున్నావు అనుకో, వాళ్ళు సహాయం చేస్తున్నావు అనుకో, నువ్వు అది విత్తనముగా విత్తుతున్నావు. దేవుడు మందిరంలో కొన్ని చేస్తున్నావు, దేవుడి పనులు, దేవుడి కొరకు నీ డబ్బును ఖర్చు పెడుతున్నావు, దేవుడి కొరకు నీ సమయాన్ని ఖర్చు పెడుతున్నావు, దేవుడి కొరకు అది చేయాలి ఇది చేయాలి గొప్ప ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు అవన్నీ ఒక విత్తనం లాగా విత్తుతున్నావు. హల్లెలూయా. నేను ఎవరైనా బాగా బాధ పెడుతూ ఉంటే వాళ్ళకి క్షమించేస్తున్నావు, అది కూడా ఒక విత్తనం లాగా విత్తుతున్నావు అంట. ఇవన్నీ కూడా నీ విత్తనాలుగా విత్తుతూ ఉండగా అవి నీకు కష్టకాలంలో ఒక ఆశీర్వాదపు ద్వారాలుగా నీ కొరకు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇన్ని మంచి పనులు చేశాను కానీ నాకేమీ కనిపించట్లేదే అని అనుకోవద్దు. దేవుడు అవన్నింటినీ కూడా నీకు ఒక బ్యాంక్ లో దాచినట్టుగా అవన్నీ దాచబడతాయి. హల్లెలూయా. దేవుడి కొరకు ఇచ్చే కానుకలే కానీ నువ్వు ఏది చేసినా అవన్నీ కూడా నీకు అకౌంట్ లో దాచబడి సరైన సమయంలో నీకు ద్వారాలు తెలుస్తాయి. అదే నోట్తో ఒక కీడు చేస్తూ బాధ పెట్టి మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు నువ్వు నోరు ఉంది కదా, నాలుగుకి ఏమి అద్దె కట్టగలేదు కదా, నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు కీడు విత్తుతున్నావు, శాపాన్ని విత్తుతున్నావు. ఆ పంట కూడా నువ్వు పోయాల్సి వస్తుంది. హల్లెలూయా. నాకు ఎవరి భయం లేదు, నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను మాట్లాడుతాను, నాకు నచ్చినట్టు నేను చేస్తానంటే అది విత్తుతున్నావు. హల్లెలూయా. దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు నువ్వేం చేసావు ఆ ఫలమే నువ్వు పొందుకుంటావు. దేవుడికి స్తోత్రం. అందుకే ఒకవేళ మనము మేలు చేసి కీడు అనుభవించినా పర్లేదు కానీ కీడు చేయకూడదు ఎవరికి. ఒకవేళ మంచి చేసినప్పుడు నేను ఎవరైనా బాధ పెట్టారంటే సరేగా వదిలిపెట్టే కానీ నువ్వు తిరిగి వాళ్ళకి చెడు చేయకూడదు. హల్లెలూయా. దేవుడు మేలు చేసి కీడు అనుభవించే పరిస్థితులు ఎన్నో ఉంటాయి తెలుసా. హల్లెలూయా. కనుక దేవుడి బిడ్డలకు వీలైనంత మట్టుకు మనము విత్తే విత్తనం కూడా చాలా గొప్పగా మన జీవితంలో తిరిగి లేస్తుంది. దేవుడికి స్తోత్రం. నీ భవిష్యత్తులో ఆశీర్వాదపు వాక్యాలు ఏవైతే ఉన్నాయో మీకు మంచి మాట చెప్తాను. ఒక దైవజనుడు అమెరికాలో సేవకు వచ్చాడంట. ఆయన సేవకు వచ్చేటప్పుడు చాలా పేదరికంతో ఉన్నారంట, మ్యారేజ్ చేసుకున్నాడంట. ఆయనకి భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చిందంట. ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు మంచి ఫుడ్ కదా పెట్టాలి, కానీ కనీసం ఏం లేదంట ఆయన దగ్గర. ఓన్లీ మంచినీళ్ళే, 2 వారాలంట ఓన్లీ మంచినీళ్ళు తాగారంట. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? పరిస్థితులు రాజీ పడిపోయి అలా ఉండలేదండి. ఆయన ఏం చేశాడంటే బైబిల్లో ఆశీర్వాదానికి సంబంధించిన వాక్యాలన్నీ తీసి వాటిని విడుదల చేసి, నా దేవుడు నా నిమిత్తము దరిద్రంగా అయ్యాడు కదా, నేనెందుకు ఈ దరిద్రతను అనుభవించాలి అని చెప్పి ప్రతి ఆశీర్వాదాన్ని పలకడం మొదలు పెట్టాడట. వాటిని నమ్మడం మొదలు పెట్టాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆ దేవుడు నీ కొరకు ఇచ్చిన మాట, మీకు వాళ్ళు చెప్పిన దేవుడు అబద్ధం ఆడడం నరుడు కాడు. హల్లెలూయా. ఆయన దేవుడు, ఆయన నీకు ఇస్తానని చెప్పిన
ప్రతి ఆశీర్వాదం కూడా నీవు నమ్మి పలుకుతుండగా ఆయన సడన్ గా ఆశీర్వదించబడిపోయాడంట. కొన్ని రోజులు ఏం కనిపించలేదంట, కానీ అతను భవిష్యత్తులోనికి ఆ మాటలన్నీ కూడా విత్తనాల్లాగా వెళ్ళిపోయాట. విత్తనంలో ఏముంటది? జీవం ఉంటది, అవునా కదా? ఎండిపోయినట్టే కనిపిస్తుంది, కానీ దాంట్లో ఏముంటది? జీవం ఉంటది. అది ఎప్పుడైతే భూమిలో వెళ్తుందో అది మొక్కలాగా బయటికి మొలుచుకొని వస్తుంది. అలా దేవుడు వాక్యాన్ని నీ జీవితంలో నీవు పరిస్థితులతో రాజీ పడిపోకుండా దాని వ్యతిరేకంగా ఆ వాక్యాలన్నీ తీసుకొని నువ్వు పలుకుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆశీర్వదించబడడం మొదలు పెడతాడు. పేదరికమైన శాపం కొట్టివేయబడతాడు. రోగంతో అడ్జస్ట్మెంట్ అయిపో అవసరం లేదు. రోగం ఒక దెయ్యం మాట, దాన్ని వెళ్ళగొట్టాలి యేసునామములో. హల్లెలూయా. దావీదు నేను నాకెందుకు అనుకోలేదు, నిలబడ్డాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఆయన కొన్ని వందల కోట్లు ఈరోజు ఆయన దగ్గర ఉన్నాయంట. ఆశీర్వాదాలు అవసరం లేదని అనకండి, డబ్బులు కావాలి. నీ కష్టం నువ్వు అనుభవించాలి. హాస్పిటల్కి ఎందుకు కడుతున్నావు అంటే వెనకట్లేదు, ఒక దెయ్యం పనిచేస్తుంది. ఆరోగ్యం ఉండాల్సిన పిల్లలు ఎందుకు రోగాల పాలైపోతున్నారు? ఏదో శాపం పనిచేస్తుంది. ఎందుకంటే మనము ఈ లోకంలో మనకు తెలియనటువంటి కొన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అందుకే ప్రార్థనలో వాక్యముల ద్వారా మనం ఎప్పుడైతే పలుకుతూ ఉంటామో వాటిని వెనక్కొడుతూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు పలకడమే, చిన్న రాయి పట్టుకుని గొలియాతును చంపేయలేదు, ఆయన విశ్వాసంతో పలకాలి. హల్లెలూయా. విశ్వాసంతో ఎప్పుడైతే పలకడం మొదలు పెడతావో నీ జీవితంలో అద్భుతాలు జరగడం మొదలు పెడతాయి, విడుదల జరగడం మొదలు పెడతాయి. ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది కానీ కాలు ఇరిగిపోయింది, ప్రాణం పోలేదని సాక్ష్యం చెప్పొద్దు. అసలు యాక్సిడెంట్స్ అవ్వకుండా నా కుటుంబం భద్రపరచబడాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఏం కావాలో దానికి సంబంధించినటువంటి మాటలతో మనము దేవుణ్ణి ఎప్పుడైతే అడగడం మొదలు పెడతామో, దావీదు ఏం నమ్మాడు? దేవుడు శక్తిమంతుడని నమ్మాడు. ఈ గొలియాతును చంపడానికి నా దేవుడు శక్తిమంతుడని నమ్మాడు. నీవేం నమ్మాలో తెలుసా? నా దేవుడు ఖచ్చితంగా నా జీవితం చేయడానికి, అప్పు తీర్చడానికి, రోగం తీసేయడానికి, లేదా నాకు సొంత గృహం ఇవ్వడానికి, లేదంటే నాకు మంచి ఉద్యోగం ఇవ్వడానికి ఆయన గొప్పవాడు, ఆయన సమర్థులను నువ్వు నమ్మాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడు అంట నీకు తన రక్తం ఇచ్చి కొన్నాడు. నీకు చాలా విలువ ఉంది. మనుషులు నీకు విలువ ఇవ్వటం లేదేమో ఒకవేళ, కానీ దేవుడి దృష్టిలో చాలా విలువ ఉంది మనకి. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? భూమి మీద తన ప్రజలు ఎవరినైతే రక్తం ఇచ్చి కొనుక్కున్నాడో, తన పేరు ఇచ్చాడో వాళ్ళు ఏలాలంట. పరిస్థితులతో ఏలుబడి చేసుకోకూడదు. మనం పరిస్థితులు ఏలేవారిగా ఉండాలి. ప్రభు నాకు ఒక సొంత గృహం కావాలి ప్రభు, నాకు దీర్ఘాయువు కావాలి ప్రభు. ఎంత భయంకరంగా తెలుసు, జనాలు చచ్చిపోతూనే ఉన్నారు, రోగాలతో చచ్చిపోతూనే ఉన్నారు. రోగం అన్నది ఒక దెయ్యం. హల్లెలూయా. పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇవ్వబడిందని దేవుడు చెప్పాడు కదా. అంటే ఏదో పాము తేలో కాదు, పాము అన్నది ఒక ఆత్మ. హల్లెలూయా. మీకు పాములు కళ్ళలోకి వస్తున్నాయి, కరిచేసినట్టు వస్తున్నాయి అంటే ఏదో అటాక్ జరగబోతుందని అర్థం. దాన్ని ఏం చేయాలి? నువ్వు తొక్కాలి. హల్లెలూయా. నువ్వు దావీదులాగా లేవాలా, గొలియాతును హతం చేయగలగాల. మీకు తెలుసా, సౌలులాగా పడిపోతే పరిస్థితులు మార్చుకోలేరు. మీకు మీరు రాజీ పడిపోతే పరిస్థితులు మార్చుకోలేరు. కానీ ఎప్పుడైతే గొలియాతును ఎదిరించడానికి చిన్న బాలుడు అయిపోయినప్పటికీ కూడా దేవుని పేరు నిలబడ్డాడో అప్పుడు కార్యాలు జరిగాయి. నువ్వు అనుకుంటున్నావేమో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, చర్చికి వస్తున్నానని, కానీ నువ్వు నిలబడాల్సిన రీతిలో నిలబడటం లేదు. ఇంకా నీ పరిస్థితులు మాత్రం లేదంటే నువ్వు వాక్యం ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోలేకపోతున్నావు. దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేయగలడో తెలుసుకోలేకపోతున్నావు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలడు. నేను తన రక్తం ఇచ్చి కొన్నాడండి ఆయన మీకోసం. భూమి మీదకి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు నీ కోసం. హల్లెలూయా. ఆయన అంటాడు ఒక దగ్గర, యేసయ్య
భూమి పుట్టక మునుపు నీ దగ్గర ఏ మహిమ ఉండేది, ఏ మహిమలో నీతో ఉండేవాడు, ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమ చేయాలన్నాడు. ఆయన మహిమను వదిలిపెట్టాడు నీ కోసం. సాధారణంగా ఒక మనిషిలాగా భూమి మీద దిగొచ్చాడు ఆయన. ఆయన మరణము ఎంత భయంకరం తెలుసా? తృణీకరించబడి, గాయపరచబడి, హింసించబడి, నల్లం కొట్టబడి, ముఖము నిండా ఉప్పులు వేస్తే మొహం దాచుకోలేదంట ఆయన. ఆయన ఎక్కడ చేశాడు? ఆయన శరీరాన్ని వెనుకొట్టేది కాదు, ఆయన హృదయం మీద కూడా భయంకరంగా దాడి చేశాడు. ఒక మనిషిని బట్టలు లేకుండా రోడ్డు మీద తీసుకెళ్తూ ఉంటే అది ఎంత అవమానకరమో ఒకసారి చూడండి. ఒక ఆడవాళ్ళు ఏదైనా చున్నీ కానీ మర్చిపోయారు రోడ్డు మీద వెళ్ళడానికి కొంతమంది సిగ్గుపడిపోతూ ఉంటారు. ఆయన బట్టలు లేకుండా ఆయన నడి రోడ్డు పైన, యెరూషలేము వీధుల పైన సైనికులతో ఒక హంతకుడు లాగా, ఒక రోగి లాగా, ఒక అందరూ మనుషులు అసహించుకునే రీతిలో ఆయన నీ కోసం నా కోసము ఆ భయంకరమైన పరిస్థితి కూడా వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. తన రక్తం అంతా కార్చడం. ఎప్పుడు ఏమంటున్నా తెలుసా? దేవుడు ఎప్పుడు నాకేం చేయలేదు అనకండి. ఈ సిలువ కాలం నీ కోసం చేశాడు కదా, పాతాల వస్తువు నుండి నేను తప్పించాడు కదా. నువ్వు అనుకున్నవన్నీ జరగలేదని దేవుడు మంచోడు కాదని అనకూడదు. నువ్వు అనుకున్నది జరగడానికి దేవుడు మాటను పట్టుకొని నిలబడి దాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. మీకు మనం చెప్పాను, లాజరు దరిద్రుడు ఉన్నాడు. ఆ ప్రత్యక్షత నాకు వచ్చింది. ఆయన అలాగే ఆ రోగంతో అలా చచ్చిపోయాడు. స్వస్థత పొందుకుందాము, నేను బాగా పైకి లేద్దామని ఏమనుకోలే. నేను పరలోకానికి వెళ్తే చాలా అనుకుని బ్రతికేశాను. ఈ లోకంలో ఎలా ఉన్నావు అలాగా కూడా బ్రతికేవచ్చు. కానీ నువ్వు లేచి దావీదు లాగా నిలబడితే, దేవుడు ఎంత గొప్పవాడో గ్రహించుకొని నువ్వు నిలబడితే దేవుని కార్యాన్ని జీవితంలో నువ్వు చూస్తావు. మీకు తెలుసా, మీకు విడుదల కావాలంటే కొన్నిసార్లు ఉపవాసం చేయాలి. ఉపవాస ప్రార్థన మీకు దీనత్వాన్ని ఇస్తుంది, తగ్గింపునిస్తుంది. కొన్ని జరగాలంటే ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే జరుగుతుంది. యేసయ్య చెప్పాడు కనుక ఉపవాసం చేయాలి. హల్లెలూయా. ఉపవాసం చేస్తే మీకు విడుదల జరుగుతుంది. ఏమైపోతానో అనుకోకండి, ఏమీ కాదు. ఒక్క రోజు తినకపోతే ఏం కాదు, 3 రోజులు తినకపోతే ఏం కాదు. కానీ 3 రోజులు తిండి మానేసి దేవుని సన్నిధిలో ఆత్మని లేపుకొని, దేవుని శక్తితో నింపబడి, వాక్యంతో నింపబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే నీకున్న ప్రతి సమస్యలు విరిగిపోతాయి. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న శాపాన్ని మనము ఏరులతో సహా బయట తీసుకోగలగాలి, ఏలాలి. హల్లెలూయా. నువ్వు ఏలే రీతిలో ఉండాలి. మీకు ఈ వాక్యం ఇంకా బాగా అర్థం కావాలంటే మంగళవారం ఉపవాసం తినండి. అప్పుడు దీన్ని మళ్ళా నేను లోతుగా తీసుకెళ్తాను. చాలా పవర్ఫుల్ గా ఉంటాను. దేవుడికి స్తోత్రం. దేవుడి వాక్యం కొరకు ఆకలి. ఈ భవిష్యత్తు కొరకు చింత వద్దు. ఈ భవిష్యత్తును కొండ మీద కనబడే పట్టణం లాగా తీర్చిదిద్దే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రతి పరిస్థితిని ఆశీర్వదిస్తాడు, ప్రతి సమస్యను విడిపిస్తాడు. మీకు తెలుసు, దేవుడు ఇది చెయ్యలేడు అన్నది ఏది లేదంట, ఇది జరగదు అన్నది ఏది లేదంట. అన్ని కూడా ఆయన సన్నిధిలో అన్ని కూడా సాధ్యమే. హల్లెలూయా. కనుక ఈరోజు చాలా పెద్ద మెసేజ్ చెప్పలేకపోతున్నాను, కానీ ఒకటే మీతో చెప్పేది ఏంటంటే, నీవు విలువ పెట్టి కొనబడబడిన దాన్ని. నీవు ఏనే స్థితిలో ఉండాలి, కానీ నీ మీద పరిస్థితులు ఏనే స్థితిలో ఉండకూడదు. అప్పులు భయంకరంగా ఉన్నాయి, వడ్డీలు కట్టే పరిస్థితి. నువ్వు అప్పు చేస్తే ఎవరి దగ్గర అప్పు చేస్తే వాళ్ళు మనం దాస్తున్న బ్యాంకు చెప్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని రూల్ చేస్తారు, ఏళ్తారు, తిడతారు మనం ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే. కనుక మనం ఏం చేయాలంటే అలాంటి బంధకాలను విడుదల పొందుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సేవకుడు ఒక ఫోటో చూపించాడు. మెట్లు ఒక 20 మెట్లు ఎలా ఉన్నాయి మనం. ఆ మెట్లకి ఒక్కొక్క మెట్టు ఇటొక దెయ్యం అటొక దెయ్యం, ఇటొక దెయ్యం అటొక దెయ్యం, ఎన్ని మెట్లు ఉన్నాయి అన్ని మెట్లు ఉన్నాయి మనం. ఆ ఎక్కకుండా అడ్డుకోవడానికి. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా జరగాల్సిన జరగకుండా అడ్డుకోవడానికి చాలా దుష్ట శక్తులు పనిచేస్తూ ఉంటాయి. కానీ దేవుడు బిడ్డ
నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకొని దేవుని ఆత్మతో నింపబడుతూ ఈ పరిస్థితులకు రాజీ పడకుండా నువ్వు నిలబడతావో దావీదులాగా, అక్కడకన్నా ఒక శక్తివంతమైన దేవతలు వస్తారు. తెలిసి మీరు నిలబడేటప్పుడు దేవదూతలు మీకు సహాయం చేయడం జరుగుతాయి. నువ్వు పడిపోయి పర్లేదులే అని ఉంటే, చల్లారిపోయి ఉంటే ఏం చేయలేదు దేవదూతలు కూడా. ఎప్పుడైతే నువ్వు అలా నిలబడతావో దేవుని దూతలు వచ్చి ఆ అడ్డగిస్తున్న దెయ్యాలన్నింటినీ వెళ్ళగొట్టి నువ్వు వెళ్ళే మార్గం నీకు సకాలం చేస్తాయి. 100% ఆత్మలో ఇది జరుగుతుంది నిలబడితే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో నాకు ఇలా జరుగుతుంది, ఎందుకో నాకు అలా జరుగుతుంది, ఎందుకో ఏంటి? నీకు శత్రువు ఒకడు ఉన్నాడు. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఆ మాట ఒకసారి దేవుడు 12వ అధ్యాయము 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని పరలోక వాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే ఉందని తెలుసుకొని బహు క్రోధము గలవాడ మీ యొద్దకు దిగి వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది అంట అది సమయం చాలా కొంచెమే ఉందని చాలా కోపంతో దిగొచ్చాడంట. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాక వాడు ఏం చేశాడంటే, ఒక దైవజనుడు ఏం చెప్తున్నాడో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయిని భయంకరంగా 32 మంది ఎంతమంది భయంకరంగా చిన్న పాప తను భయంకరంగా చేసి చంపేశారు కదా. మనుషులు ఎవరైనా అలా చేస్తారా? నిజంగా మనిషి అన్నవాడు ఎవడో కూడా అలా చేయడు. కానీ కొన్ని దురాత్మ శక్తులు సమయం కొంచెమే ఉందని చెప్పి వాడు భూమి మీదకి కోపంగా దిగి వచ్చి మనుషుల లోపలికి ఆ ఆత్మలు వెళ్ళి అలాంటి పనులు చేపిస్తున్నాయి. హల్లెలూయా. ఒక మనిషిని కత్తితో పొడిచి చంపేయగలుగుతారా? పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తను చంపేస్తున్నారు, భార్యని చంపేస్తున్నారు, రాజకీయాల్లో చచ్చిపోతున్నారు, పదవుల కోసం కొట్టుకుంటున్నారు. వాడి సమయం కొంచెమే ఉంది కనుక వాడు బహు క్రోధంతో దిగి వచ్చి మొత్తం భూమి అంతటినీ కూడా శాపం చేసేసి మనుషులందరినీ నాశనం చేసేసి వాళ్ళ లోపలికి దూరిపోయి వాళ్ళ నరకం పాత్రలుగా చేయాలని వాడు కంకణం కట్టుకుని త్వరగా దిగి వచ్చాడు అన్నమాట. హల్లెలూయా. ఆ దైవజనుడు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు ఆత్మలో మండుతూ దేవుని ఆత్మలో నువ్వు అన్య భాషలను శక్తితో నింపబడి ప్రార్థన చేస్తూ ఉంటే నీవు అలాంటి సాతాను యొక్క మనుషులందరినీ దేవుని ఆత్మని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకు విడుదల కలుగుతుంది. సంఘము లోకం పాడైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి కాదు, సంఘము వాళ్ళందరినీ విడిపించడానికి. హల్లెలూయా. శాతాను ప్లాన్స్ అని ఆపడానికి, యాక్సిడెంట్స్ ఆపడానికి, మటలను ఆపడానికి, రేపులను ఆపడానికి, వాళ్ళు విడుదల పొందుకొని రక్షణలోకి రావడానికి. హల్లెలూయా. సంఘంలో యేసు ప్రభు మీకు తెలుసా, పాత నిబంధన కాలం అంతట్లో కూడా ఎవ్వరు కూడా యెహోవా నామములో దెయ్యమా వెళ్ళిపోని అనలేదంట. ఏ దెయ్యాలు కూడా అప్పుడు వెళ్ళగొట్టేవారు ఎవరు లేరంట, ఎంత పెద్ద ప్రవక్తలైనా సరే. కానీ యేసు ప్రభు దిగి వచ్చిన తర్వాతే యేసు నామములో దెయ్యాలన్నవి వెళ్ళడం మొదలయ్యాయి. హల్లెలూయా. యేసు రక్తానికి అంత విలువ ఉంది. శిష్యులు అందుకే వచ్చి సంతోషంగా చెప్తారు, ప్రభువా నీ పేరు మేము ఎత్తితే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి ప్రభువా. హల్లెలూయా. మీకు తెలుసా, దేవుడు అంత అధికారం ఇచ్చాడు. దేవుడు నీకు ఏ అధికారం ఇచ్చాడో అది మీరు బాగా మంగళవారం వస్తే మీతో చెప్తాను. నేను మీరు ఎటువంటి వాళ్ళు, మీరు ఎలా ప్రార్థిస్తే ఏం జరుగుతుందో. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో అన్నది నీకు అర్థం కాకుండా కూడా కొన్ని దెయ్యాలు చేస్తారు. దేవుని సన్నిధికి రాకుండా కూడా కొన్ని అడ్డుకుంటా ఉంటాయి, వాక్యం గ్రహించకుండా చేస్తాయి. మీరేమడగలో తెలుసా? నాకు నీ సన్నిధిలో
బుద్ధి దయచేయండి, జ్ఞానం దయచేయండి, నీ సన్నిధికి వెళ్ళాలన్న మనసు దయచేయండి, నీతో అంటు కట్టబడి ఉండాలన్న జీవితం దయచేయండి, నీ అందుకు భయభక్తులు నాకు దయచేయండి అని మీరు దేవుడిని అడగాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే భక్తి కోసం అడుగుతారో దానికి కావాల్సినవన్నీ కూడా మీరు సమకూర్చబడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తున్నాను, అదే ఏదో చెప్పి ముగిస్తాను అన్నాను కదా. హల్లెలూయా. అపవాదికి సమయము కొంచెమే ఉంది కనుక వాడు బహు క్రోధము కలిగి వస్తున్నాడు. సంఘం ఏం చేయాలంటే అలాంటి వాళ్ళందరినీ సంఘానికి తెచ్చినప్పుడు వాళ్ళు విడుదల కలిగి శాంతను మనుషులే వాడుకుంటారు. తెలుసా, ఆత్మ దేవుడికి మనం కావాలి వాడబడడానికి, సైతానికి కూడా ఏం కావాలంటే మనుషులే కావాలి. అవ్వమ్మ ఆదాము అక్కడ చోటు ఇవ్వలేదని పాములోకి దూరాడు అపవాది. ఏదో ఒక శరీరం కావాలి. మీకు తెలుసా, దెయ్యాలు జంతువుల్లో కూడా దూరుతాయి. తెలుసా మీకు? ఎలా తెలుసు మీకు? ఏదైనా వాక్యంలో ఉంటే తెలియాలి. హల్లెలూయా. ఆ దెయ్యాలు ఏమంటాయంటే, శానా అన్న దెయ్యగా పందుల మందులో వెళ్ళిపోవడానికి మాకు సెలవు ఏంటి అని అడిగితే వేసాయి. దేవునికి స్తోత్రం. దెయ్యాల నుండి నేను మీతో చెప్తున్నాను, దెయ్యాలు అన్నవి యేసు నామంలో నుండే వెళ్ళడం మొదలైంది. మీరు యేసు నామం ఉచ్చరిస్తే ఎలా దెయ్యాలు వెళ్ళిపోతే మీకు చెప్తాను. నమ్మి బాప్తిసం పొందు వాళ్ళు ఏం చేస్తారంట, దెయ్యాన్ని వెళ్ళగొడతారు, రోగుల మీద చేతులు ఉంచుతారు, క్యాన్సర్ దెయ్యాన్ని వెళ్ళగొడతారు. మీకు తెలుసా, క్యాన్సర్ అనే దెయ్యాన్ని తొక్కాలి మీరు. హల్లెలూయా. అది ఒక డెవిల్. ఇలాగ మనం అనేక బద్ధకాల్లో, రోగాల్లో, తెగుల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, శాపాల్లో నలిగిపోతున్న వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు కానీ ఇక్కడ మందిరంలో ఉంటే ఏం చేస్తాడో అదే మనం చేయాలి. అందుకే యేసు ప్రభు సమాజ మందిరాన్ని వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు దెయ్యాలు కేకలు వేసి వెళ్ళిపోతూ ఉండేవి. వాళ్ళు శాస్త్రులు వాక్యమే చెప్పేవారు కానీ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు. వాక్యం ఒక్కడే చెప్తే సరిపోదు. సంఘంలో ఎవరి కుటుంబంలో ఏ శాపం పనిచేస్తుందా, ఎవరు ఎటువంటి బంధకాలతో ఉన్నారో సేవకుడు అవన్నిటి నుండి విడిపించాలి. దావీదు ఏం చేసేవాడట, గొర్రెలు సరేలే పట్టుకెళ్ళిపోతే వెళ్ళిపోయి నా ప్రాణం ఎందుకు పోవాలా, ఆ సింహం దగ్గర నేనెందుకు వెళ్ళాలా అనుకోలేదు. సరైనటువంటి అభిషేకం కలిగిన సేవకులు దేనికైనా నిలబడతారు, ఏ విషయంకైనా పోరాడతారు, దెయ్యం శక్తులు హతం చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళి దాని నోట్లో దాన్ని చంపి దాని నోట్లో తెచ్చి అది మళ్ళా అతన్ని మీదకి వస్తే దాన్ని చంపేవాడు. దేవునికి స్తోత్రం. కనుక దావీదు లాగా ఈ రోజు మనము నిలబడితే గొలియాతు లాంటి దుష్ట శక్తులన్నీ కూడా హతం చేయబడతాయి దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క సహాయం ద్వారా. దేవుడి మాటలు వీళ్ళు దీవించుకుందాం. ఆమేన్.